and International for your service. 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 1000 వరకు సినిమాలు చేశారు. అందాజుగా బెచ్చడి ఉంది. ఎలా సాగింది మీ ప్రస్థానం? బ్రహ్మాండం. ఇప్పటికీ చెక్కు చెదరని ఫాలోయింగ్. ఇక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? నా జన్మధన్యం. జన్మధన్యం. ఒక ఉద్యోగిగా, ఒక సినిమా యాక్టర్గా, ఒక మాజీ మంత్రిగా, 3 సార్లు శాసనసభ్యుడిగా జన్మధన్యమే కదా సార్. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన, నో రికమెండేషన్, నో బ్యాక్గ్రౌండ్, నో క్యాస్ట్ డామినేషన్, బట్ నిజమే కదా, డామినేటింగ్. ఏ డామినేషన్ లేవు కానీ బిహైండ్ డామినేటింగ్గానే బతుకుతున్నాం. సో మీరు మామూలుగా స్టార్, డబ్బులు ఏ మేరకు సంపాదించారు? డబ్బులు నేను నా బిడ్డలు హ్యాపీగా ఆఖరి రోజుల వరకు, నా కుమారుడు కానీ, నాకు 2 మనవరాళ్ళు వచ్చారు ఈ మధ్యన, వాళ్ళ వరకు. అలా తర్వాత వాళ్ళకి ఏముంటుందో తెలియదు, మిగిలిస్తే ఉంటుంది. ఇది ఇప్పుడు సంతానం, ఇప్పుడు వచ్చిన మనవరాళ్లకు హ్యాపీ. ఓహో కాకపోయినా వాళ్ళ బ్రతుకు హాయిగా మంచిగా ఇల్లు. సినిమాల ద్వారా సంపాదించారా, రాజకీయాల్లో? ఓన్లీ సినిమా ద్వారా. రాజకీయాల ద్వారా అన్నీ అమ్ముకున్నా. అవునా? అమలాపురంలో కొబ్బరి తోట అమ్మినా, మెడ్రాస్లో ఇండ్ల జాగ అమ్మినా, ఇంకా ఇండ్లు అమ్మినా, ఫిలిం నగర్ ఇల్లు కూడా అమ్ముకున్నా. ఓ, బాబుమోహన్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది, అది కూడా అమ్మేశారా? అదే కదా మిగిలింది, అది మిగిలింది. అది కూడా పోయేదే, కానీ కేసీఆర్ గారు దయతో బతికింది అది, అంతే. సో కంపేర్ చేసుకుంటే నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? రెండేనండి. ఇది నటుడు ప్రజల్ని ఆనందింపజేయటం మన నటనతో, ఇక్కడ మన పెర్ఫార్మెన్స్తో ప్రజలను ఆనందింపజేయటం. మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు జనానికి అందుతున్నప్పుడు వాళ్ళు అరే ఫలానాయన మాకు చేశాడే అని సంతోషిస్తున్నప్పుడు, ఇప్పుడు నేనే కాలువలు తీపిస్తున్నాను జేసీబీతో. నేను పని ఎంతవరకు వచ్చింది, తొందరగా నీళ్ళు ఇవ్వాలి కదా, చెరువులు నింపాలని పోయాను చూడటానికి ఒక దగ్గర, ఒక విలేజ్కి. అన్ని పల్లేరుకాయలు ఉన్నాయి, అతి జాగ్రత్తగా నడుస్తున్నా. ఒక ఆయన నిలబడి ఉన్నాడు, రైతు. ఈ పొలం ఎవరిది బాబు అన్న? నాదే అన్నాడు. ఇదేంటే మరి పల్లేరుకాయలు ఏంటి, ముళ్ళేంటి, ముళ్ళ చెట్లు ఏంటి అంటే, ఏం చేయాలి సార్, మాకు నీళ్ళేయి అన్నాడు. మరి బీడ్లు పారిపోయినాయి కదా, ఇగో ఇప్పుడు నీ చెరువులోంచి, నీ చేనులోంచి పక్క నుంచే పోతుంది కాలువలో నీళ్ళు వచ్చినాక కూడా ఇట్లే ఉంటాయంటే, మీరు చూడండి సార్, నీళ్ళు ఇచ్చి చూడండి అన్నాడు. ఇవాళ ఆ పొలం నాట్లు పడితే ఆడికి పోయి నేను చూస్తే వాని ఆనందం చూడాలా. ముళ్ళు పల్లేరుకాయలున్న బీడు భూమి కలకల పచ్చగా కలకల్లాడుతుంది. 27-28 సంవత్సరాల నుంచి అట్లే ఉంది సార్ అన్నాడు. 29 ఏండ్లకు ఆ చెరువు నేను ఏదైతే చూశానో అలుగు బారిందండి. 29 సంవత్సరాలకు. నేను వచ్చి 24 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీకి. ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. అది ఎన్ని డబ్బులు పెట్టినా ఆనందం రాదు. సో రాజకీయాల్లోకి ఎందుకే వచ్చారా? అందుకే కదా. అంటే ఒక లక్ష్యంతో వచ్చారా, ఏదో అప్పట్లో ఎన్టీఆర్ గారు పిలిచారని వచ్చారా? ఎన్టీఆర్ గారు ఇంత వెలిగి గిటొచ్చిండేంటి అనుకున్నా. ఓకే, సరే అనుకోకుండా నేను ఎమ్మెల్యే అయినాక జనంలోకి వెళ్ళినాక అప్పుడు నేను ఆలోచించుకున్నా, ఓహో ఎన్టీ రామారావు గారు ఎందుకు వచ్చారని. నేను డైరెక్ట్గా జనంలోనే మాట్లాడేది, ఉపన్యాసంలోనే మాట్లాడేది డైరెక్ట్గా. అయితే ఈ నా డైరెక్ట్ స్పీచే నన్ను ఓడగొట్టింది. నేను అబద్ధం ఆడను, తప్పు చేయను, చేసినవన్నీ వదిలిపెట్టను. ఇది మంచి కార్యక్రమాలే కానీ వాడికి నేను కరెక్ట్గా నువ్వు లంచం తీసుకోకుండా ఉంటారని నేను తీసుకోకుండా ఉండొచ్చు, వాడిని అనకూడదు. అట్లాంటి వాళ్ళు కొందరు హట్ అయ్యి ఓడగొట్టారు. సరే ప్రజలు గెలిపించారు, అది ఒక భాగం.